చెప్తారు అని అనుకుంటారు. కానీ పిల్లలు అప్పుడుకున్న భక్తికి ఇప్పుడున్న భక్తికి చాలా తేడా. ఆనాటి ప్రార్థనలకు ఈనాటి ప్రార్థనలకు చాలా తేడా. ఆనాటికి ఉన్న భక్తులు ఈనాటికి ఉన్న భక్తులు చాలా మంది తేడా. అప్పుడు అయితే మంచి భక్తిలో ఉండేవారు. ఈ రోజు అయితే ఫ్యాషన్ వచ్చేసింది. ఫ్యాషన్ గా మాట్లాడుతున్నారు. 2 ముక్కలు ప్రార్థన చేసేస్తే అయిపోయింది అంతే. 2 ముక్కలు వాక్యం చెప్తే అయిపోయింది అంతే. ప్రభునందు పిల్లరా, దేవుడు ఎంతవరకు మాట్లాడినా ఓపికతో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగాన్ని చేసినప్పుడట ఉదయకాల సమయం నుంచి సాయంకాల సమయం వరకు కూడా వాక్యాన్ని వింటున్నారు. ఏమంటే సాయంత్రం మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోతే తినడానికి ఏమీ లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మరి 5,000 మంది పురుషులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇంకా స్త్రీలు చాలా మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ సరిపడా భోజనం కావాలి కనుక ఏం చేయాలని అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరేం సిద్ధపరచలేదా అంటే నేనేం సిద్ధపరచలేదయ్యా, ఎంతమంది వస్తారు అనుకోలేదు కదా అన్నాడు. సరే యేసు ప్రభు అన్నదిగో మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కట్టిందని, ఇదిగో రే బాబు మధ్యాహ్నం దాకా ప్రార్థన ఉంటుంది, సాయంకాలం కూడా అయిపోవచ్చు, ఇదిగో అన్నయ్య నువ్వు ఏం చేస్తారు, చెల్లి నువ్వు ఏం చేస్తారంటే ఇగో ఈ రొట్టెలు ఈ చేపలు పట్టుకుని వెళ్ళి తినండి అని తన అమ్మ కట్టించింది. ఆ కట్టిన ఆ 2 రొట్టెలు 5 చిన్న చేప, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని పిల్లలు ఆ తెచ్చుకున్న ఆహారాన్ని యేసయ్యకి ఇచ్చారు. అక్కడ అడుగుతున్నారు ఎవరైనా ఏమో తెచ్చారంటే ఆ చిన్నపిల్లలు పట్టుకుని వెళ్ళి యేసు ప్రభువుకి అప్పగించారంట. చూసిన వెంటనే చూసావా చిన్నపిల్లలకి తెచ్చిచ్చారని చెప్పి యేసు ప్రభు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయగా పిల్లరా 5,000 మంది పురుషులు స్త్రీలు అందరూ తినగా ఇంకా 12 గంపలు తిన్నాయంట. దేవుని స్తోత్రం. ఎందుకు జరిగింది అంటే పిల్లల ఉదయకాల సమయంలో వెళ్ళారు ప్రార్థనకు. ఆ కొండ మీద ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ప్రసంగం చెప్తున్నప్పుడు పిల్లల సాయంత్రం అయిపోయిందండి. యేసయ్య మాట్లాడుతున్న మాటలకే సాయంత్రం అయిపోయింది. మరి మనం ఏం చేయాలి? ఏమన్నా కాదు తీసుకుంటాం, ఎట్టే పోతుంటారు.